అందరికీ నమస్కారం. వాలి మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. అది వర్షాకాలం. అంత భయంకరమైన చలిలో సీతని వెతకడం కష్టం. అందుకే శ్రీరామ లక్ష్మణుడు శ్రవణ పర్వతం పైన కొంతకాలం గడిపారు. చూస్తుండగానే వర్షాకాలం పూర్తయింది. కానీ సుగ్రీవుడు మాత్రం తన భార్య రుమ, తన అన్న భార్య తారలతో సర్వ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. అవును, సుగ్రీవుడు తన అన్న అయినటువంటి వాలి భార్య తారతో సుఖాలు అనుభవించాడనేది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా రాస్తుంది. వాలి చేసిన తప్పే సుగ్రీవుడు కూడా చేస్తున్నాడని అనిపించవచ్చు. కానీ వాలి సుగ్రీవుడు బ్రతికుండగానే తన భార్యని అనుభవించాడు. కానీ సుగ్రీవుడు మరణించిన తర్వాత అతని భార్యతో సర్వ సుఖాలు అనుభవించాడని కొందరు చెప్తున్నారు. ఆ రోజుల్లో నియమాలు అలా ఉందేమో. హనుమంతుడికి సుగ్రీవుడి యొక్క ప్రవర్తన నచ్చలేదు. సుగ్రీవుని ఒంటరిగా పిలిచి, మీరు శ్రీరామునికి ఇచ్చిన మాట మర్చిపోయారా? మనం సీతను వెతకడానికి వెంటనే వెళ్ళాలని చెప్పారు. సుగ్రీవుడు ఆ మాటను పెడచెవిన పెట్టి చూద్దాంలే అని చెప్పి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో శ్రీరాముల వారు సీతాదేవి వియోగంతో తల్లడిల్లిపోతున్నారు. సీతమ్మ జాడ చెప్పడానికి సుగ్రీవుడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇక అన్నగారి బాధని చూడలేక లక్ష్మణుడు కిష్కింధకు వెళ్ళాడు. కామ భోగాలు అనుభవిస్తున్న సుగ్రీవుని చూసి, నీ పని పూర్తి చేయించుకున్నాను, శ్రీరాముడికి ఇచ్చిన మాటను మర్చిపోయావా? నువ్వు ఇలాంటి వాడివని శ్రీరాముల వారికి తెలీదు. నువ్వు సద్గుణ సంపన్నుడని అనుకుంటున్నారు. వాలి వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉంది. నువ్వు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా అని ఘాటుగా మాట్లాడతారు. అంతలో తార జోక్యం చేసుకొని తెలివిగా లక్ష్మణుడిని శాంతపరిచింది. లక్ష్మణ, పూర్వం విశ్వామిత్రుడి అంతటి మహర్షి మేనక వ్యామోహంలో పడి సంవత్సరాలు రోజులుగా గడిపేశాడు. ఇక వానరుడు అయినటువంటి సుగ్రీవుడు ఎంత కనుక ఈ వానరరాజుని క్షమించండి. సుగ్రీవుడు రాముల వారికి సహాయం చేయనని ఎన్నడూ అనలేదు. ఏదో కొంత వ్యామోహంలో పడి కాస్త ఆలస్యం చేశారంతే. అవును లక్ష్మి, నేను రాముల వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. దానితో లక్ష్మణుడు శాంతించాడు. సుగ్రీవుడు వెంటనే మంత్రి హనుమంతుని పిలిచి, హనుమాన్, ఈ భూమండలం మీద ఉన్న సమస్తకు రావాల్సిందిగా నేను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పు అని పంపించాడు. వానర రాజు సుగ్రీవుడి యొక్క పిలుపుని విని కోట్లాది వానరులు కిష్కింధకు తరలివచ్చారు. సుగ్రీవుడు వానర సేనలను వెంటబెట్టుకొని శ్రీరాముల వారి వద్దకు చేరాడు. హనుమంతుడి తండ్రి కేసరి, తాత తండ్రి సునేనుడు, గవాక్షుడు, ధ్రువుముడు, పసనుడు, నీలుడు, గదముడు, ధరముఖుడు, అశ్విని దేవతల కుమారుడు మైందుడు, ద్వివిధుడు, అలాగే గజానుడు, జాంబవతుడు, రూమానుడు, గంధమాదనుడు, హనుమంతుడు, అంగదుడు, ఇంద్రమానుడు, రంభుడు, దుర్ముఖుడు, నలుడు, కుముదుడు, వాహిని, ఎంతో వానరులు సేన నాయకులు సుగ్రీవుడి వెంట కదిలి వచ్చారు. సుగ్రీవుడు 4 దిక్కుల సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని పంపించాడు. దక్షిణ దిశగా అంగదుడు, వాయుపుత్రుడు, హనుమంతుడు, అశ్విని దేవతల పుత్రుడు, మైదనుడు, నీలుడు, బ్రహ్మకుమారుడు, జాంబవతుడు వంటి వారందరూ కూడా వెళ్లారు. ఆ వానర వీరులు అందరికీ అంగదుడిని నాయకుడిగా నియమించాడు. అంగద దక్షిణ దిశగా ఆంధ్ర, కర్ణాటక, చూడ, పాండ్య, కేరళ ప్రాంతాలను వెతకండి. కావేరి నది దాటిన తర్వాత అగస్త్యమునిచే నిర్మించబడిన మహేంద్రగిరి పర్వతాలున్నాయి. ఆ పర్వతానికి అవతల వైపున ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపానికి మానవులు వెళ్ళలేరు. మీరు ఆ ద్వీపానికి వెళ్ళి వెతకండి. అక్కడే రావణుడు సీతాదేవిని ఉంచుంటాడని నా అనుమానం. సముద్ర మార్గం గుండా ప్రయాణించేటప్పుడు మధ్యలో ఒక స్త్రీ అడ్డుపడుతుంది. ఆమెతో జాగ్రత్తగా ఉండండి అని సుగ్రీవుడు వానరులను సూచనలు ఇస్తాడు. వెతకడానికి 30 రోజుల సమయం ఇస్తాడు. జటాయువు మరణిస్తూ సీతమ్మను రావణాసురుడు దక్షిణ దిశగా తీసుకొని వెళ్ళాడని చెప్పాడు. అప్పటికే హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను శ్రీరాముడు కల్లారా చూస్తున్నాడు. కనుక సీతమ్మ జాడను హనుమంతుడు కనిపెడతాడని రాముడు బలంగా నమ్మాడు. రాముడు తన చేతికున్న ఉంగరాన్ని తీసి హనుమంతునికి ఇచ్చాడు. హనుమాన్, నీవు సీతని కలిసినప్పుడు నీవు కూడా మాయ రూపంలో ఉన్న రాక్షసివే అని ఆమె భ్రమపడవచ్చు. అందుకోసమే నా పేరుతో ఉన్నటువంటి ఈ ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను. ఈ ఉంగరాన్ని సీతను కలిసినప్పుడు ఆమెకు చూపించు, ఆమె నిన్ను నమ్ముతుందని చెప్తాడు. రాముడి యొక్క అనుమతి తీసుకొని అంగదుని బృందం దక్షిణ దిశగా బయలుదేరారు. వింధ్యా పర్వతం వద్దకు చేరుకున్నారు. ఒక మాయ గుహలు ఈ వానరులంతా చిక్కుకున్నారు. బయటకు వెళ్లే దారి కనిపించడం లేదు. ఆ గుహను స్వయంగా రాక్షసుడు శిల్పిమయుడు నిర్మించాడు. చివరికి ఈ స్వయం ప్రభ అనే స్త్రీ సహాయంతో వానరులంతా ఆ గుహ నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుగ్రీవుడు సీతాదేవిని వెతకడానికి ఇచ్చిన గడువు పూర్తయింది. సుగ్రీవుడికి మనల్ని ప్రాణాలతో విడిచిపెట్టడు. వానరులంతా భయపడడం ప్రారంభించారు. అందరూ కూడా వారి దారిలోకి వచ్చేశారు. అది కాకుండా తన తండ్రి మరణానికి కారణమైన సుగ్రీవుడిపై కోపం, బాధ ఉన్నాయి. అంగదునికి హనుమంతుడు ఈ విషయాలన్నింటినీ గ్రహించి అంగదుని ఒంటరిగా పిలిచి, అంగద, వీరందరూ కూడా భార్య పిల్లల మీద వ్యామోహంతో ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా ఈ మాయలోనే పడిపోతున్నావు. సుగ్రీవుడు చాలా మంచివాడు. సుగ్రీవుడికి సంతానం కూడా లేదు.
నీవు ఒక్కడవే సుగ్రీవుడు కొన్న సంతానం కనుక సుగ్రీవుడి వలన నీకు ఎలాంటి ఆపద ఉండదు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా వివరించి అని హనుమంతుడు అంటాడు. నాకు సుగ్రీవుడి పైన ఎటువంటి నమ్మకం లేదు. సీతా జాడ తెలియకపోతే అతను తప్పక మనందరికీ మరణదండ విధిస్తాడు. ఆయన చేతిలో మరణించే కంటే ఇక్కడే కాలం గడుపుతూ మరణిస్తానని అంగదుడు పలుకుతాడు. మిగతా వానర బృందం అంతా కూడా అంగదుడు మాటను అంగీకరించారు. వానరుల యొక్క ఈ సంభాషణ అంతా విని సంపాతి అనే పక్షిరాజు బయటికి వచ్చి చూశాడు. వీరందరినీ చూసి ఆహా, కడుపు నిండా ఆహారం దొరికిందని అనుకున్నాడు. ఒక్కసారిగా వనరుల మీద పడి వారందరినీ తినబోయాడు. అది చూసిన అంగదుడు, చూసావా హనుమ, యమధర్మరాజు ఈ పక్షి రూపంలో వచ్చాడు. ఎలాగో మనం మరణించాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు మనకి దారి చూపించాడు. సీతని రక్షించడం కోసం జటాయువు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడి ప్రాణత్యాగం చేశాడు. మనం కూడా అతని మార్గంలోనే సీత అన్వేషణలో ప్రాణత్యాగం చేద్దాం హనుమ అంటూ అంగదుడు దుఃఖంతో పలికాడు. జటాయువు యొక్క పేరు వినే సంపాతి జటాయువు సోదరుడు అతనికి ఏమైంది ఆతృతగా ప్రశ్నించాడు. అంగదుడు సంపతికి జరిగిన కథంతా చెప్పాడు. తమ్ముడు జటాయువు మరణ వార్త విన్న సంపతి ఎంతగానో దుఃఖించాడు. పూర్వం నేను నా తమ్ముడు పోటీపడి సూర్యమండలం వైపు ఎగురుతున్నా సూర్యుడి యొక్క వేడిని తట్టుకోలేక నా తమ్ముడు సోమసిల్లిపోయాడు. నేను నా రెక్కల సాయంతో నా తమ్ముడిని రక్షించాను. అదే సమయంలో సూర్యుని యొక్క వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను ఈ వింధ్యా పర్వతం పైన వచ్చి పడ్డాను. నా తమ్ముడు ఎక్కడ పడ్డాడో నాకు తెలీదు. ఇప్పుడు మీ ద్వారా నా తమ్ముడు గురించి మళ్ళీ విన్నాను. అప్పుడు అంగదుడు రావణుడు సీతను అపహరించాడని నీ సోదరుడైన జటాయువు చెప్పాడు. అంతేకాదు సీతను దక్షిణం వైపు తీసుకెళ్లాడని కూడా చెప్పాడు. కానీ రావణాసురుడు ఎక్కడున్నాడనే విషయం చెప్పకుండానే జటాయువు మరణించాడు. ఆ రావణాసురుడు ఎక్కడ నివసిస్తాడో నీకైనా తెలుసా మిత్రమా అని అడిగాడు. అప్పుడు సంపాతి సూర్యుడు వేడికి నా రెక్కలు కాలిపోయినప్పుడు నేను వింధ్యా పర్వతాల పైన పడ్డాను. ఆ పర్వతాల ప్రదేశంలో ఒక మహర్షి నన్ను గుర్తించారు. ఓ పక్షిరాజా, నువ్వు మళ్ళీ తిరిగి రెక్కల్ని పొందుతావు, అధైర్యపడకు. ఇక్ష్వాకు రాజు అయిన శ్రీరాముడు తన భార్యని వెతకడం కోసం కొంతమంది వానరులను పంపిస్తాడు. ఆ వానరుల సాయంతో నీకు రెక్కలు వస్తాయి. వారు రాగానే సీతను రావణాసురుడు లంకకు తీసుకువెళ్లాడనే సమాచారాన్ని చెప్పే మహద్భాగ్యాన్ని పొందగలిగితే నీ రెక్కలు మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పాడు. అప్పటి నుంచి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా దివ్య దృష్టితో ఇప్పుడు నేను సీతాదేవిని చూడగలుగుతున్నాను. ఇక్కడికి సరిగ్గా 100 యోజనాల దూరం సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది. దాని పేరు లంకానగరం. ఆ నగరం బంగారపు కట్టడాలతో మహీంద్రా భవనంలో మెరిసిపోతూ ఉంటుంది. నగరం చుట్టూ ఈడ కూడా లోపలికి వెళ్లడానికి వీల్లేనంతగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడ్డాయి. ఆ నగరానికి లంకిని కాపలాగా ఉంటుంది. రావణుడు సీతాదేవిని ఆ నగరంలో బంధించుంచాడు. ఆమె రాముని యొక్క వియోగంతో బాధపడుతుంది. అలా వాన బృందానికి సంపాతి ద్వారా సీతమ్మ వారి ఆచూకి తెలుస్తుంది. వెంటనే సంపత్తికి రెక్కలు వచ్చాయి. వానరులకు మనసులో శ్రీరామచంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని సంపాతి గాల్లోకి ఎగిరిపోయింది. ఇప్పుడు వానరులకు సీతమ్మ ఎక్కడుందో తెలిసింది. కానీ ఆ లంకా నగరానికి ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? 100 యోజనాలు ఎగరగలిగితే కానీ ఆ లంకా నగరానికి చేరలేరు. నీలో 100 యోజనములు ఎగరగలిగిన వారు ఎవరున్నారని అంగదుడు మిగతా వానరుల్ని ప్రశ్నించాడు. వానరులంతా వారి వారి శక్తి సామర్థ్యాలను ఒక్కొక్కరిగా చెప్పారు. చివరిగా జాంబవంతుడు, నేను 100 యోజనములు ఎగరగలవు, కానీ ఇప్పుడు నేను ముసలవాడిని అయిపోయాను కనుక నా వల్ల కాదు. ఎవ్వరు ముందుకు రాకపోయేసరికి అంగదుడు తానే వెళ్ళడానికి స్వయంగా సిద్ధమయ్యాడు. జాంబవంతుడు, అంగద, నువ్వు మా నాయకుడివి, మేమందరం కలిసి నిన్ను రక్షించుకోవాలి, అంతేకాని నిన్ను ప్రమాదంలో వేయకూడదు, కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని సలహా ఇస్తాడు. జాంబవంతుడు ఇక్కడ ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ హనుమంతుడు మాత్రం మౌనంగా కూర్చొని ఉన్నాడు. జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వచ్చి, హనుమ, మా అందరిలో ఈ పని నీ ఒక్కడి వల్లే అవుతుంది. నీకు నీ బలం గురించి తెలీదు. నీ శక్తి సామర్థ్యాలు అపారమైనవి. ఆ గరుత్మంతుని రెక్కలకు ఎంత బలం ఉంటుందో నీ భుజాలకు అంత బలం ఉంటుంది. బలంలో కానీ శక్తిలో కానీ నువ్వు ఆ గరుడికి ఏమాత్రం తీసిపోవు. నీ జన్మ చెప్తాను విను. నీ తల్లి అంజనాదేవి సామాన్యురాలు కాదు. పుంజికస్థల అనే ఒక అప్సరస శాపం కారణంగా ఆమె వానర స్త్రీగా జన్మించింది. వానర స్త్రీగా జన్మించినప్పటికీ ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గుడిలో వెలిసిన అప్సరస కన్యలా ఉండేది. కేసరి అనే వానర నీతో నీ తల్లి అంజనాదేవికి వివాహం జరిగింది. ఒకరోజు అంజన పర్వత శిఖరం పైన విహరిస్తూ ఉంది. గాలి పెద్దగా వీస్తుండగా ఆ గాలికి ఆమె పవిట జారిపోయింది. వాయుదేవుడు ఆమె అంగాంగ సౌందర్యాన్ని చూసి మోహించాడు. వాయుదేవునిలో కామవాంఛ తలెత్తింది. వాయుదేవుడు ఆమెను గాఢంగా కౌగలించుకున్నాడు. అంజనాదేవి భయపడిపోయింది. ఎవరి మాయవి, నీచుడా, నన్ను వదులు అని అరుస్తుంది. అంజన, నేను వాయుదేవుడిని. నా మనసులో నిన్ను కోరుకున్నాను. మానసికంగా నీతో నేను సంగం ఇచ్చాను.
అనుగ్రహించాను. నీ పాతివ్రత్య మనకు భంగం కలగకుండా నీకు ఒక కుమారుని ప్రసాదిస్తున్నాను. ఆ కుమారుడు నాతో సమానమైనటువంటి పరాక్రమం వేగము కలిగినవాడు, ఎగరడంలో దూకడంలో నాతో సమానమైనటువంటి శక్తి కలిగినవాడు. అలా నువ్వు జన్మించావు. ఒకరోజు సూర్యుని చూసి అది పండు అని భ్రమపడి అమాంతంగా గాల్లోకి ఎగిరి దాన్ని తినడానికి ప్రయత్నించావు. ఇంద్రుడు అది చూసి నీ పైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడే నీ గడ్డానికి గాయమైంది. అప్పటి నుంచి నువ్వు హనుమంతునిగా పిలువపడుతున్నావు. ఇంద్రుడు నిన్ను వజ్రాయుధంతో కొట్టడం చూసిన నీ తండ్రి వాయుదేవుడు కోపంతో మూల్లోకాల్లో ఉన్న వాయువుని బంధించాడు. దేవతలందరూ వాయుదేవుని శాంతించమని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి నీ కుమారునికి ఈ అక్షరంతో కానీ శాస్త్రంతో కానీ మరణం లేదకుండా వరమిస్తున్నానని చెప్తాడు. అప్పుడు నీ తండ్రి అయిన వాయుదేవుడు శాంతించాడు. నువ్వు కోరినప్పుడు నీకు మరణం వచ్చే విధంగా వరాన్ని పొందున్నావు. అలాంటిది నీకు ఈ పని చాలా చిన్నది. ఈ పని చిటికలో చేసుకొని రాగలవు. నీ వేగాన్ని పరాక్రమాన్ని చూసి ధన్యులము కావాలని మేమంతా ఎదురు చూస్తున్నాము. అంజనీపుత్ర లేచి నీ బలాన్ని ప్రదర్శించు సముద్రాన్ని లంఘించని వానరులంతా పొగిడేసరికి హనుమంతుడు ఆనందంతో ఒక్కసారిగా పెద్దగా పెరిగిపోయాడు. తన శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న హనుమంతుడు 100 యోజనములు ఏంటి, 10,000 యోజనములు కూడా ఎగరగలవు. ఇప్పుడే లంకకు బయలుదేరుతున్నాను అని అనుమతి ఇవ్వు అని అంగదుడి దగ్గరికి అనుమతి తీసుకొని గాలిలోకి ఎగిరాడు. భారీ శరీరంతో సముద్రం మీద ఎగురుతూ వెళ్తున్న హనుమంతుని చూసి వానరులంతా జయ ధ్వానాలు చేశారు. అలా హనుమంతుని యొక్క కథ జన్మ రహస్యం హనుమంతుల వారికి తెలిసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.